వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో నిర్వహించనున్న ప్రజాపాలన వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆయన ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి భవిష్యత్తు కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించనున్నారు. అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకులతో కలిసి పరిశీలించారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని, పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు, సమీప రహదారులు అభివృద్ధి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో నిర్వహించనున్న ప్రజాపాలన వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి భవిష్యత్తు కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించనున్నారు. అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకులతో కలిసి పరిశీలించారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని, పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు, సమీప రహదారుల అభివృద్ధి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ. సువర్ణ, గుడ్ మార్నింగ్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హుస్నాబాద్లో సభలో పాల్గొనబోతున్నారు. అలాగే దానికంటే ముందు హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదలసినటువంటి 2 అంశాలు. ఒకటి, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన జరగబోతోంది. హుస్నాబాద్కు ఇప్పుడే ఆ కాలేజీ ఇప్పటికే కేటాయించింది ప్రభుత్వం, కేబినెట్ కూడా ఆమోదించింది. ఆ కళాశాలకు ఈరోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అట్లాగే హుస్నాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళే రాజీవ్ రహదారి వైపు మొత్తం కూడా 4 లైన్ల రహదారిని విస్తరించబోతూ ఉన్నారు. ప్రస్తుతం 2 లైన్ రోడ్డుగా ఉన్నటువంటి ఆ రహదారి ఇప్పుడు 4 లైన్ రోడ్డుగా మారబోతోంది. దీనికోసం 80 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారు. ఇలా పలు అభివృద్ధి పనులకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 206 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఇక దీంతో పాటుగా ఆయన గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి జిల్లాల పర్యటనలో మనం చూస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార శైలి కూడా కనబడుతూ ఉంది. స్థానికంగా ప్రచారాన్ని నిర్వహించేటువంటి అంశం కూడా మనకు ఉండొచ్చు. మరోవైపు హుస్నాబాద్లో ఈరోజు ఒక పెద్ద డిమాండ్ వినబడుతోంది. గత ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక హామీ ఇచ్చారు, హుస్నాబాద్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామంటూ ఒక పెద్ద హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరకపోవడంతో ఈరోజు హుస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలంటూ బీజేపీ ఆందోళన కూడా పిలుపునిచ్చింది. ఈ ప్లకార్డులతో ఆందోళన కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమందిని బైండ్ ఓవర్ కూడా చేసినటువంటి సందర్భం కనబడుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రాక సందర్భంగా కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ ఉన్నారు. కరీంనగర్ ఆర్టీసీ రీజియన్లోని 5 డిపోల నుంచి దాదాపుగా 144 బస్సులని ఈరోజు హుస్నాబాద్ వైపు మళ్లిస్తూ ఉన్నారు. హుస్నాబాద్ సభాస్థలి వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే కనబడుతూ ఉంది. అటు సిద్దిపేట కమిషనరేట్, ఇటు కరీంనగర్ కమిషనరేట్, ఇది 2 కమిషనరేట్ల నుంచి పోలీసులు సిబ్బందిని పెద్ద ఎత్తున వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి సభ మధ్యాహ్నం 3 తర్వాత ఉండబోతోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి చేత కొంత ఆలస్యంగా సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతోంది. ఇలా ఈరోజు రేవంత్ రెడ్డి రాబోయేటువంటి సభ కోసం అటు శంకుస్థాపనలు, ఇటు ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ.